వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి హోమియో ఫిజిషియన్ అండ్ సైకాలజిస్ట్ డాక్టర్ జ్యోతివాణి గారు. సో, మేడంతో ఈరోజు మనం ఎందుకున్నామంటే, చాలామంది మహిళలు అంటే వాళ్ళు ఏదైనా ఎవరైనా ఒక మాట అన్నా త్వరగా కుంగిపోతా ఉంటారు. సో, దాన్ని ఎక్కువ రియాక్ట్ అయ్యి సైకలాజికల్‌గా ప్రాబ్లమ్ తెచ్చుకుంటా ఉంటారు. బట్ మహిళలు అనేవాళ్ళు ఒక ఇంటిని ముందు నుండి నడిపించేవాళ్ళు. అలాంటి వాళ్ళు స్టేబుల్‌గా ఉంటేనే ఇల్లు కూడా బాగుంటదని చెప్పేసి అంటున్నారు. సో, మహిళలు ఎలా ఉండాలి? వాళ్ళ మనస్తత్వం ఎలా మార్చుకోవాలి? వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉండాలి? ఈ విషయాలన్నీ మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మహిళలు అనేవాళ్ళు సో, ఎవరు ఏమన్నా కూడా సో, వాళ్ళు వాళ్ళు స్టేబుల్‌గా ఉండగలిగితే ఆ ఇల్లు చాలా హ్యాపీగా ఉంటది అంటున్నారు. సో, ఎలా వాళ్ళంతకు వాళ్ళు ఓన్ చేసుకొని మార్చుకోగలగాలి? ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సవాలు ఉంటదండి. అయితే మహిళల జీవితంలో మాత్రం అటు కుటుంబంలోని, వర్క్ విషయంలోని, బంధాలతోని, పిల్లలతోని ప్రతి బాధ్యత తీసుకుంటూ, ఆ బాధ్యతని ఎదుర్కొంటూ ఎలాగో ఒకలాగా దాని నుంచి బయటపడాలి. అది కూడా ఏంటి భావోద్వేగంగా అంటే ఎమోషనల్‌గా చాలా స్టేబుల్‌గా ఆ సిట్యుయేషన్‌ని మనం ఫేస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. మహిళలకి అదొక పెద్ద క్వెషనే. యెస్ మేడం. సో, దీన్ని ఎలా ఎదుర్కోవాలి అంటే, నేను చిన్న చిన్న టిప్స్ కొన్ని ఉన్నాయండి. డెఫినెట్‌గా మనం డిస్కస్ చేసుకుందాం. బేసికల్లీ 5 మేజర్ టిప్స్ ఫాలో అయితే ప్రతి మహిళ కూడా ఎమోషనల్లీ చాలా స్టేబుల్‌గా ఉండగలుగుతామండి. మొట్టమొదట ఏంటంటే ఎమోషనల్ కంట్రోల్. ఓకే. ఏ ఎమోషన్ అయినా అది కోపం అవ్వచ్చు, ఆందోళన అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు. రావడం అన్నది ప్రతి ఒక్కరికి కామన్ కండిషన్ అది. జెంట్స్‌కి వస్తది, ఫిమేల్స్‌కి వస్తది, పెద్దవాళ్ళకి, చిన్న పిల్లలకి అందరికీ ఏ ఎమోషన్ రావడమైనా అది కామన్ కండిషన్. అయితే ఆ ఎమోషను మన కంట్రోల్‌లో ఉండాల. మనం ఎమోషన్ కంట్రోల్‌లోకి వెళ్ళకూడదు. ఓకే. అది మనల్ని ఆ కోపం గానీ, ఆ ఆందోళన గానీ మనల్ని కంట్రోల్ చేసేటట్టు ఉండకూడదు. సో, అక్కడ ఎమోషనల్ కంట్రోల్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కోపమే వచ్చిందనుకోండి, ఎప్పుడు ఎక్కడ వాడాలి అన్న కంట్రోల్ ఉన్నదంటే ఏ ఫీమేల్ అయినా కూడా 100% ఆ సిట్యుయేషన్‌ని జయించగలరండి. అదే కదా మేడం. మీరు చెప్పినట్టయితే ఆ ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకొని ఎక్కడో ఒక చోట యూజ్ చేయాలి. అది భర్త దగ్గర యూజ్ చేస్తే సరిపోతుందా మేడం? ఆబ్వియస్లీ అంటే ఇంట్లో ఫిమేల్‌కి బయట సమాజంలో, వర్క్‌లో ఎంత ఒత్తిడితో ఉన్నా కూడా ఈజీగా, చులకనగా అంటే ఏమన్నా పడేది భర్త, రెండోది పిల్లలు. ఎందుకంటే అప్పుడు అనేసినా కూడా రేపు మళ్ళీ అలా కాదండి సారీ అని చెప్పేసుకోవాలి మనం. కృతజ్ఞత ఉండాలి, సేమ్ టైమ్ ఎక్స్‌క్యూజ్ చేయడం కూడా ఉండాలి. అప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలన్నది జరుగుతుంది. హస్బెండ్ నువ్వు తిట్టేసినా కూడా పడతారు, పిల్లలు కూడా భరిస్తారు. సో, నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటి మేడం? మన మనసు చల్లగా ఉండాలంటే ఏం చేయాలండి? అలా అని చెప్పి వెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టాలా మనసు అని అడగకండి. చల్లనీళ్ళు తాగితే సరిపోతుందా మేడం? అయితే దానికోసం ఫస్ట్ టిప్ ఏంటంటే 10 మినిట్స్ డైలీ ఏదైనా కంఫర్టబుల్ టైం చూసుకొని డీప్‌గా ఇన్‌హేల్ చేయడం, డీప్‌గా ఎక్స్‌హేల్ చేయడం. 10 నిమిషాలు మీకోసం మీరు ఆ డీప్ బ్రీత్ చేసి స్పెండ్ చేయండి. మరి రెండవది చిన్న చిన్న విషయాలకు కూడా కృతజ్ఞత చూపించండి. ఇంట్లో హస్బెండ్‌తో అవ్వచ్చు, అమ్మతో అవ్వచ్చు, అత్తగారితో అవ్వచ్చు. ఏదైనా మీకు హెల్ప్ చేశారనుకోండి, థ్యాంక్ యూ అండి. ఈరోజు మీరు నాకు ఈ పని చేసి పెట్టారని కృతజ్ఞత భావం చూపించండి. వాళ్ళు ఎంతో ఆనందంతో రేపు కూడా మళ్ళీ మీకు చేసి పెడతారు. ఓకే. మరి మూడవది మనకి బాగా ఇష్టమైన పని డ్రాయింగో, పెయింటింగో, లేకపోతే కుకింగో, మంచిగా రెడీ అవ్వడమో, ఏది మీకు ఇష్టమైతే అది 10 మినిట్స్ డైలీ మీకోసం మీరు స్పెండ్ చేయండి. సో, ఈ 3 టిప్స్ ఫాలో అవుతే మీ మనసు చాలా హాయిగా మీకోసం మీరు హమ్మయ్య! ఈరోజు నేను సెల్ఫ్ టైం స్పెండ్ చేశాను అన్న ఆనందం ఎంతో బావుంటుందండి. నిజంగా మేడం మీరు చెప్పినట్టయితే భర్తలు ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ అనేసేసి వాళ్ళు మీరు చెప్పిన తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం కాన్ఫిడెన్స్ వచ్చేసి అనేసిన తర్వాత సారీ చెప్తే వాళ్ళు పడుంటారు కదా అన్న ఫీలింగ్‌లో కూడా వచ్చేస్తారా మేడం? ఆ చిన్న టెక్నిక్ ఆడవాళ్ళు ఎవరైనా అర్థం చేసుకుంటే అండి, భర్తలు ఏమైనా గబాల్మని కోపంగా అనేసినా, ఆ ఒక్క క్షణం తగ్గడంలో మనకేం తప్పు లేదు కదా! తెలుసు మీకు ఆయన మంచివాడు, రేపు పొద్దున్న నా కోసం ఏం చేసి పెడతాడు, లేకపోతే పిల్లల్ని చాలా రెస్పాన్సిబుల్‌గా చూసుకుంటారు అన్నప్పుడు, భర్తకి కోపం వచ్చినప్పుడు ఆ 10 నిమిషాలు, 15 నిమిషాలు మనం కొంచెం ఒక స్టెప్ తగ్గుంటే చాలు. అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. మేడం నాకు ఇంకో డౌట్ మేడం. కొంతమంది అంటే భార్యాభర్తల విషయం తీసుకుంటే పుట్టింటికెళ్తారు గదా! హ్మ్. ఎవరైతే మహిళలు ఉన్నారో పుట్టింటికెళ్తారో, పుట్టింటికెళ్ళినప్పుడు హస్బెండ్‌ని కొంతమంది చులకనగా చేసి హ్మ్. చేస్తా ఉంటారు. హ్మ్. అట్లాంటప్పుడు హస్బెండ్ కూడా కొంచెం సీరియస్ అవుతారు. సో, అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? అంటే మహిళలు 2 రకాలుగా ఉన్నారు గదా! ఇలాంటి రకం వాళ్ళకి ఏం చెప్తారు? హస్బెండ్ ఎప్పుడైతే రెస్పాన్సిబుల్ పర్సన్,
మెచ్యూర్డ్గా నన్ను చూసుకోగలడు, నా పిల్లల్ని చూసుకోగలడు, ఫ్యామిలీని బాధ్యతగా చూసుకోగలడు అన్న నమ్మకం మీకు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్త కోసం థర్డ్ పర్సన్కి చెప్పడం అన్నది చాలా తప్పు విషయం అండి. ఓకే. ఈవెన్ వాళ్ళ మదర్ అయినా కూడా. మదర్ అయినా కూడా. Yes. ఎందుకంటే అక్కడ భర్త భార్య అన్న బంధం టోటల్లీ ఇట్స్ వెరీ సెన్సిటివ్ మ్యాటర్. సో అది పేరెంట్స్కి కూడా చెప్తున్నారు అంటే ఏదో యాంగిల్లో భర్తతో మీరు సాటిస్ఫై లేకపోతేనే కదా వెళ్ళి థర్డ్ పర్సన్కి చెప్తారు. సో అక్కడ చెప్పాల్సిన అవసరమే లేదు. లేదు మీకు హస్బెండ్తో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే డైరెక్ట్ అవ్వండి. ఏమండి మీరు ఈరోజు చేసిన పని నాకు నచ్చలేదు, లేకపోతే ఎందుకు మీరు ఇలా చేశారు, అక్కడ డిస్కషన్, మ్యూచువల్ డిస్కషన్, అది చాలా సీక్రెటివ్గా ఉండాలి, సెన్సిటివ్గా ఉండాలి, లో టోన్లో ఉండాలి. అప్పుడు అక్కడే మీకు సార్ట్అవుట్ అయిపోతుంది. అరే నా భార్య ఇంకొక వ్యక్తి వరకు వెళ్లకుండా ఇక్కడే సార్ట్అవుట్ చేసుకుంటుందంటే ఎంతో నన్ను నమ్మి వేరే అంటే పుట్టినింటి నుంచి నా దగ్గరికి వచ్చి ఎంత సెన్సిటివ్గా ఎమోషనల్గా ఉంది. సో నేను తను ఎలా అయినా మంచిగా చూసుకోవాలి అని ఇంకా తనకి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుందండి. మేడం ఇప్పుడు మహిళల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆ థర్డ్ టిప్ కూడా మన ప్రేక్షకుల కోసం. డెఫినెట్గా అండి. సపోర్టివ్ సిస్టమ్ అంటే ఎవరైతే బాగా మనకి ఒక కన్సోలేషను లేకపోతే అమ్మయ్య ఈ పర్సన్కి నేను ఈ విషయం చెప్పుకుంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళదు అని కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేసే వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు మన ఫ్యామిలీలో. అది మన మదర్ అవ్వచ్చు, లేకపోతే మన సిబ్లింగ్ అంటే బ్రదరో సిస్టరో అవ్వచ్చు. అలాంటి వాళ్ళకి మనకి ఏమైనా సమస్య వచ్చినప్పుడు, అంటే ఏమైనా సెట్ బ్యాక్స్ వచ్చినప్పుడు, నెగిటివ్ ఈవెంట్స్ ఏమైనా జరిగినప్పుడు, లేకపోతే మీ హస్బెండ్తో మీకు ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఒకే ఒక వ్యక్తి, బాగా మీరు నమ్ముకున్న వ్యక్తికి వెళ్ళి చెప్పండి. సో ఇలా ఇలా జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది అని ఒక సజెషన్ అడుగుతారు. ఓకే. వాళ్ళు మీకు డెఫినెట్గా సజెషన్ ఇవ్వలేకపోయినా ఒక కన్సోలేషన్, అలా కాదు ఇలా అయ్యి ఉంటుందిలే, ఇలా చేద్దాము అని చెప్తారు. దాని నుంచి మీకు డెఫినెట్గా ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మీకున్న ఒపీనియన్ ఈ ఐడియాని మ్యాచ్ చేసుకొని ఏమైనా వర్కౌట్ చేసుకుంటే సాల్వ్ అవుతుంది అనుకుంటే అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇదే విషయాన్ని మీరు 10 మందికి 20 మందికి చాటించుకొని చెప్పుకొని ఆ సెన్సిటివ్ మ్యాటర్ని డిస్టర్బ్ చేసుకొని మీ బంధాలని డిస్టర్బ్ చేయొద్దండి. సో ఐదర్ బాగా నమ్ముకున్న ఒకే ఒక వ్యక్తికి, లేకపోతే క్రాస్ చెక్ చేయడానికి మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోండి, అంతే. మేడం ఫోర్త్ సెల్ఫ్ కేర్ అంటే మిమ్మల్ని మీరు ఎంత బాగా చూసుకుంటున్నారు, మీకు మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు డైలీ అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు మీరు అంటే మీ మనసు మీ శరీరం వేరు కాదు, రెండిటిని మనం విడదీయలేం. సో మనసు హ్యాపీగా ఉండాలి, శారీరకంగా హ్యాపీగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఇమోషనల్లీ స్టేబుల్గా ఉంటామో ఫిజికల్లీ కూడా అంత హెల్తీగా వెల్బీయింగ్తో ఉంటామండి. సో సరైన నిద్ర, కడుపు నిండా మంచి పౌష్టిక ఆహారం, అలాగే ఎక్సర్సైజ్, ఈ 3 చేయగలిగితేనే మన మనసు బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంటుంది, అలాగే ఫిజికల్లీ కూడా మనం వెల్ బీయింగ్ స్టేట్తో ఉంటాం. మేడం లాస్ట్ అండ్ ఫైనల్ రహస్యం మన మహిళా ప్రేక్షకులకు తెలియజేస్తే. పాజిటివ్ థింకింగ్ అండి. ప్రతి ఒక్క మహిళలో పాజిటివ్ థింకింగ్ అన్నది చాలా ముఖ్యమైనది. మనకి ఏదైనా నెగిటివ్ ఈవెంట్స్ జరిగాయి, లేకపోతే మీకు ఇష్టమైంది జరగలేదు, మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేదు, అత్తగారో మామగారో హస్బెండో లేకపోతే పిల్లలో మీరు ఎంత పని చేస్తున్నా కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు, గబాల్మని ఏదో మాట అనేసారు. సో వీటన్నిటికి తీసుకొని మనము అలాగ కృంగిపోయి అదే విషయాన్ని ఎందుకు నాకు ఇలా జరిగింది అన్న నెగిటివ్ థాట్స్లో వెళ్ళకుండా పాజిటివ్గా మిమ్మల్ని మీరు బయటకు తెచ్చేసుకోవాలి. అది ఎలా అంటే ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, నేను ఏమైనా మానసికంగా డిస్టర్బ్ అయితే నా శరీరంలో చాలా ప్యాథలాజికల్ చేంజెస్ వస్తాయి. అంటే ఫిమేల్కి ముఖ్యంగా అండి ఏ డిస్టర్బెన్స్ వచ్చినా ఫస్ట్ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ పాడైపోతుంది. అంటే గర్భసంచిలో చిన్న చిన్న నీటి బుడగలు రావడం, ఫైబ్రాయిడ్స్ రావడం, లేకపోతే బ్రెస్ట్లో ఎడినోమాస్ రావడం, మైగ్రేన్ రావడం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు కొత్తగా మేము ప్రాక్టికల్లీ చూస్తున్న కేసెస్లో అయితే సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటున్నాం. అంటే ఫిజియోలాజికల్గా లేకపోతే క్లినికల్గా ఏమైనా స్కాన్ చేయించినా ఏమీ ఉండదు, క్లినికల్లీ ఏమీ ఉండదు, కానీ చాలా జబ్బులు. మేడం నాకు హెడేక్ మేడం, బ్లీడింగ్ ఎక్కువైపోతుంది, అసలు నెలల తరబడి బ్లీడింగ్ అవుతుంది, బ్లీడింగ్ ఆగట్లేదు, కంప్లైంట్స్ ఉంటాయి. అంటే సైకలాజికల్గా ఎప్పుడైతే సఫర్ అవుతారో ఫిజికల్గా బాడీని మీరు సఫర్ చేసే వాళ్ళు అవుతారు, అలాగే లోపల ఆర్గాన్స్ కూడా డిస్టర్బ్ అవుతూ దాని ఫంక్షనింగ్ని డిస్టర్బ్ చేసేస్తుంటారు. సో మెయిన్ మనం ఎప్పుడైతే ఇమోషనల్గా స్టేబుల్గా బ్యాలెన్స్డ్గా ఉంటామో ఫిజికల్లీ శారీరకంగా బాడీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. సో ఈ సైకోసోమాటిక్ డిజార్డర్స్ ఇప్పుడు జనరేషన్ పీపుల్కి చాలా ఎక్కువ చూస్తున్నాం.
మనం ఇవి అవాయిడ్ చేసుకోవాలి అంటే ఇమోషనల్ బ్యాలెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్నే భావోద్వేగ దృఢత్వం అని కూడా అంటాం మనం తెలుగులో. సో ఎంత మనం ఇమోషనల్లీ స్టేబుల్గా ఉండగలుగుతామో శారీరకంగా ఏ సమస్యలు రాకుండా బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంటాం. ఇలాగా మనకి లైఫ్లో ఏమైనా నెగటివ్ ఈవెంట్స్ ఇలా ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ప్రతిరోజు కూడా ఒక సమస్యని మనము ఒక పాఠంలా తీసుకోవాలి. మేడం ఇంత మంచి విషయాలు మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు కదా! మిమ్మల్ని డైరెక్ట్‌గా ఒకవేళ మీతో డైరెక్ట్ మాట్లాడాలనుకుంటే మిమ్మల్ని ఎలా కలవాలి? నేను యాక్చువల్లీ స్పర్శ హోమియో కేర్ అని చెప్పి ఒక క్లినిక్లో లాస్ట్ 18 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. మనం వైజాగ్ క్లినిక్లో ఉంటాను నేను. ద్వారకా నగర్ 5th లైన్లో వైజాగ్లో ఉంటాము. మీరు ఎప్పుడైనా కావాలన్నా కూడా నన్ను పర్సనల్లీ కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా నేను మీకు సపోర్ట్ చేస్తాను. మహిళలు మనము మన మనసుని రోజు సంరక్షించుకుందాం. ఏదైనా ఒత్తిడి కానీ ఆలోచనలు కానీ ఏమైనా సెట్ బ్యాక్స్ నెగిటివ్ ఈవెంట్స్ ఏదైనా మనకి జరిగినప్పుడు మిమ్మల్ని మీరు ఒక్కసారి మనసు తట్టి చెప్పుకోండి. నేను ఈ విషయాన్ని ఎలా అయినా నేను ఛేదించగలను, నేను జయించగలను, నేను దీన్ని సాధిస్తాను, నేను ఇది సాధించగలను అని మీ మనసుకి రోజు మీరు చెప్పుకొని మీ మనసుని రెగ్యులర్గా సంరక్షించుకోండి. ఇది ఒక రోజులోనో 2 రోజుల్లోనో జరిగే విషయం కాదండి. మానసిక దృఢత్వం అన్నది ఒక ప్రయాణం లాంటిది. రోజు మనకు ఒక పాఠమే. ఈ పాఠం నుంచి మనం ఎన్నో తెలుసుకొని మనము ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటే మన సమాజమే ఆరోగ్యంగా ఉంటుంది. సో ప్రతి ఇంట్లోని మహిళ ఆరోగ్యం మీదే డిపెండ్ అయి ఉంటుంది. మహిళ ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. నిజంగా మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.